హలో ఫ్రెండ్స్, కుష్కా బిర్యానీ అనేది ఇంట్లోనే రైస్ పొడి పొడిగా వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. అందులోనే బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. కాజు ఆప్షనల్. ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటో అయితే మంచిగా మగ్గనివ్వాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అనేది టర్మరిక్ వేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ అనేది కొద్దిగా వేసుకోవాలి. దాంతో పాటుగా మిర్చి పౌడర్ అనేది కొద్దిగా వేసుకోవాలి. గరం మసాలా అనేది కూడా కొద్దిగా అయితే వేసుకోవాలండి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్తో తీసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. పెరుగు అనేది వేసుకున్న తర్వాత మంచిగా మసాలాలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అయితే వేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి అయితే తేలింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అట్ల కాడుతూ రైస్ అనేది విరిగిపోకుండా మంచిగా కలపండి. తర్వాత తగినంత వాటర్ అనేది వేసుకోండి. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. వాటర్ అయితే 2.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే వాటర్ అనేది తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చూసారా, రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.